ఆధునిక ఫుడ్డింగ్ ట్రెండ్స్లో తాజాగా చియా సీడ్స్ ఇప్పుడు సూపర్ ఫుడ్ స్టార్లా మారాయి. సోషల్ మీడియాలో చూసి చియా సీడ్స్ తింటే ఆరోగ్యానికి మంచిదని తమ అభిమాన నటులు సూచిస్తున్నారని చాలామంది చియా సీడ్స్ తినడం అలవాటు చేసుకుంటున్నారు. చియా పుడ్డింగ్, స్మూతీ బౌల్స్, ఓట్స్లో కలిపి అందరూ ఒమేగా 3, ఫైబర్, ప్రోటీన్, కాల్షియం అంటూ సంబరపడిపోతున్నారు. చియాలో పోషకాలు ఉండేది నిజమే. కానీ రోజు 40 నుంచి 50 గ్రాములు అంటే సుమారు 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ తింటే మీ శరీరం వాటిలోని పోషకాలను శోషించుకోలేదు. మోతాదుకు మించి చియా సీడ్స్ తింటే ఏం జరుగుతుందో తెలిస్తే జన్మలో వాటి జోలికి వెళ్లరు. 1 టేబుల్ స్పూన్ అంటే 12 గ్రాముల చియా సీడ్స్లోనే 5 గ్రాముల ఫైబర్ ఉంటుంది. అలాంటిది ఒకేసారి 50 గ్రాములు తింటే 20 గ్రాముల ఫైబర్ మన శరీరానికి అందుతుంది. ఇది మన రోజువారీ శరీరానికి అవసరమైన 25 నుంచి 30 గ్రాముల మోతాదుని దాటేస్తుంది. ఫైబర్ ఎక్కువగా ఒక్కసారిగా వెళ్తే పొట్టలో గ్యాస్, ఉబ్బరం, తీవ్రమైన నొప్పి వస్తుంది. ఇది ఒక ఎత్తైతే దీనికి తగ్గట్లు నీళ్లు తక్కువ తాగితే చియా సీడ్స్ పొట్టలో ఉన్న నీటిని పీల్చుకుని మలబద్ధక సమస్య పెరుగుతుంది. నీళ్లు ఎక్కువ తాగితే ఒక్కసారిగా ఫైబర్ ఎక్కువై విరోచనాలయ్యే ప్రమాదం ఉంది. చియా సీడ్స్లో ఒమేగా 3, పొటాషియం ఎక్కువ. బ్లడ్ ప్రెషర్ మందులు వాడేవాళ్ళు ఎక్కువ తింటే పొటాషియం లెవెల్ ఒక్కసారిగా పెరిగి హైపర్ కలీమియా వచ్చే రిస్క్ ఉంటుంది. ఒమేగా 3 ఎక్కువగా ఉండడంతో బ్లడ్ థిన్నర్స్ అయిన వార్ఫరిన్, ఆస్పిరిన్ వాడే వాళ్ళకి బ్లీడింగ్ రిస్క్ పెరుగుతుంది. చియా సీడ్స్ నీళ్లు తాగకుండా పొడిగానే మింగితే 1:10 నిష్పత్తిలో ఉబ్బుతాయి. గొంతులో ఇరుక్కుని శ్వాస ఆడకపోవచ్చు. కొందరిలో చియా సీడ్స్ అలర్జీ ఉంటుంది. నోట్లో దురద, శరీరంపై ర్యాషెస్, శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. అందుకే వీటిని పెద్దలు రోజుకి 1 నుంచి 2 టేబుల్ స్పూన్లు మాత్రమే తీసుకుంటే మంచిది. అంతకంటే ఎక్కువ కావాలంటే క్రమంగా పెంచాలి. తప్పకుండా 2 నుంచి 3 లీటర్ల నీళ్లు తాగాలి. చియా సీడ్స్ మన ఆరోగ్యానికి మంచివే, కానీ ఎక్కువ మంచి కూడా ఒక్కోసారి భారీ చెడు కావచ్చు అన్న సూక్తి దీనికి వర్తిస్తుంది. మోడరేషన్లో ఇవి తింటే సూపర్ ఫుడ్. అయినా అతిగా తింటే సైడ్ ఎఫెక్ట్స్ ఫుడ్గా మారి అల్లకల్లోలం చేస్తాయి. జాగ్రత్త.